హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో మీరు ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాడిపైన ఆధారపడి బ్రతకకూడదు. మీ మీదే మగవాడు ఆధారపడేలా జీవించాలి. అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం ఉండదు. లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉంది అనే విషయాన్ని కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు. స్త్రీ ఎప్పుడూ కూడా తన స్వతంత్రంగా బతకగలదు అని నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేరనే స్థితి కలగకూడదు. అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడగలగాలి. ఒక స్త్రీ గౌరవం పెరగాలంటే తను సంపాదించాలి, తను ఇంటిని చక్కబెట్టాలి, ఇంకా తానే ఇంటి మొదట ఆసరాగా నిలబడగలగాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకన అయిపోతారు, అలుసుగా మాట్లాడతారు, ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు. అందుకే అత్త అరిచినా, భర్త బాధపడ్డా కూడా ఎవరి నోర్లు ఎలా నానినా ఏ ఒక్క హక్కును చేయించుకోగలిగితే గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి. గుర్తుపెట్టుకోండి. ఇక ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు. వారికి ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. ఇక మొదటిది, తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తాను తనపై అరిచి మాట్లాడడు. రెండోది, తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడడు. మూడవది, తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ, ఆప్యాయతలు, అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు, కనీసం ఊహించుకోడు కూడా. ఇంకా ఇలానే పంచుకుంటూ ఉంటే అది వ్యభిచారమే అవుతుంది. నిజమే కదండి. ఇక 4, ఇతర స్త్రీలతో తన భార్యను ఎప్పుడూ కూడా పోల్చడు. ఒకవేళ ఆ పరాయి స్త్రీ వారికి సరైనదైతే ఆ భగవంతుడు వారిని మీకు భార్యగా రాసి పెట్టేవాడు. విధి ఎప్పుడూ కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది. ఇక మీ ఇద్దరూ ఒకరిని ఒకరు తోడుగా ఉంటూ జీవితంలోని అన్ని సమస్యలకు అన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాని మీ జీవితాలకి ఒకరికొకరు మీరే సమస్యగా మారకూడదు. అర్థమైంది కదండి. ఇక 5వది, మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటారు. ఎప్పుడూ వారు నొచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకు అంటే ఆమె తన తల్లి కోసం, తన తల్లిదండ్రులని, తన కోసం, తన అన్నదమ్ములను, అసలు తన జీవితాన్నే తన కోసం వచ్చి సేవలు చేస్తుంది వదులుకుని అనే విజ్ఞతతో ఉంటారు కాబట్టి. ఇక అర్థమైంది కదండి. ఇక ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, కాస్త ప్రేమని చూపించాలి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది, కానీ తన అత్తవారింట్లో పూర్తి జీవితాన్నే గడపాలి. అలాంటి ఇల్లో ఆమెకు అపాయం కలగకూడదు, కారాగారం మాత్రం అస్సలే కాకూడదు. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారని కాదు. ఎందుకు అంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఆపదలో మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ అడగలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతారు, అంతేగాని మీరు వారిని కాదు. మళ్ళీ మీ దగ్గరకు రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం. కాబట్టి చింతించకండి. అలాగే కొందరితో ఎంతకాలం పరిచయం ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము, కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. నిజమే కదండి. జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. గుర్తుంచుకోండి. అలాగే ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత మీరు ఇద్దామనుకున్నా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకు అంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. అర్థమైంది కదండి.
అలాగే ప్రేమిస్తే ఓపిక ఉండాలి. ఇక ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తే ఎవరిని మోసం చేయకూడదు. ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరైనా ఎదిరించగలిగేలా ఉండాలి. ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఈ కాలంలో అయితే నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. నిజమే కదండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయాలు ఉంటే, విభేదాలు ఉంటే ఎప్పుడూ కూడా పిల్లల ముందు బయట పెట్టకండి. గుర్తుంచుకోండి. ఇక ఒక్క విషయాన్ని మీరు మీ జీవితంలో అయితే గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, పిల్లల ముందు ఏది కూడా భర్తను సమర్థిస్తే, పిల్లల ముందు భర్తను భార్య కూడా సమర్థించేలా, తప్పకుండా ఒకరినొకరు గౌరవించుకునేలా తీర్చిదిద్దుకోవాలి. సమర్థించేలా ఎప్పుడూ ఉండకూడదు. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ సమర్థించుకునే పరిస్థితులు వస్తే 4 గోడల మధ్య తలుపులు వేసుకొని వాళ్ళిద్దరే తేల్చుకోవాలి. ఆ 4 గోడల మధ్య వారికి వినిపించకుండా కొట్టుకోవాలి. అంతేకాని తిట్టుకోవాలి. ఎవరు చూడట్లేదు అనిపిస్తే కాలు పట్టుకోండి. ఇక అది వేరే విషయం. భార్యాభర్తల మధ్య తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఏమున్నా కూడా పిల్లలు లేనప్పుడే. ఒక్కసారి బయటపడ్డారు అంటే వాళ్ళ ముందర ఇద్దరూ కూడా పిల్లలకు లోకువైపోతారు. వారు ఎలా అంటారు, నువ్వు అనేదే అమ్మని, నువ్వు అనేవే నాన్నని, నేనంటే తప్పేంటి అని ఇంకొక రోజు మనల్నే అంటారు. ఉన్నదే కదా అన్నాను, నువ్వు అన్నదే కదా నేనన్నాను అని. నిజమే కదండి. అలాగే అంటూ మిమ్మల్ని లోకువగా చూస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎన్ని గొడవలు వచ్చినా కూడా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం ఏకత్రాటిపై ఉండాలి. అలాంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు, మాట్లాడము కూడా. నువ్వు కూడా మాట్లాడకూడదు. మేమిద్దరం ఒకటే. నీకు ఏదైనా అయితే నువ్వు బయటికి వెళ్తావు, మేమిద్దరం ఒకటిగా ఇక్కడే ఉంటామని గట్టిగా చెబితే మాత్రం పిల్లలు ఎందుకని దారిలోకి రారు? ఖచ్చితంగా వస్తారు. మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం మీకే. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఓడిపోయారో మీకు ఏమైనా గుర్తుందా? మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో, మీరు ఎప్పుడు ఇబ్బంది పడ్డారు, మీరు ఎప్పుడు ఓటమిని ఎదుర్కొన్నారు? లేదా ఇక అలా అయితే మీ జీవితంలో అన్నిటికన్నా పెద్ద శిక్షణనే కోల్పోయారు. మీరు ఎదుర్కొన్న ఓటమి, మీ పరాజయము, మీ తప్పు, ఇక ఇవే అన్నిటికన్నా గొప్ప శిక్షణను ఇస్తాయి. అలానే సహాయం చేస్తాయి కూడా. ఇవే మీకు అన్నీ నేర్పిస్తాయి. అసలు ఏం చెయ్యాలో చెయ్యకూడదో, ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చీకటి పడని ఒక రోజును మీరు ఎలా అయితే ఎప్పుడైనా చూసారా? ఒక నది ఇంకిపోకుండా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? అలాగే ఆకులు రాలని వృక్షాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? లేదు కదండి. ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడూ కూడా ఉదయాన్ని చూడలేరు. ఇక ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ చేయాలి అనుకోరు. ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే వసంత ఋతువుల్లో కొత్త ఆకుల్నికి జన్మ ఇవ్వాలనుకోదు. అలాగే గ్రీష్మ ఋతువులో మనకు నీడనివ్వదు కూడా. ఒకవేళ వీళ్ళందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది. ప్రకృతి మనకు ఇదే నేర్పిస్తుంది. అర్థమైంది కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.